ఏంట్రా ఒక పక్కన పద్దు తిట్టింది, అలా నానేమో బెడ్ మీద ఉన్నాడు. అక్కడ ఏం జరుగుతుందో తెలీదు, చెప్పే నాదుడు లేడు. పోనీ దానికి ఫోన్ చేసి కనుక్కుందాం అంటే ఎక్కడ ఖర్చేస్తున్నావు అని భయం. ఇన్ కేస్ ఆయనకి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటో నాకే తెలియట్లేదు. మా ఇంట్లో ఇన్ని రా అన్న అవుతుంటే చీర్స్ కొట్టలేదు, చిప్స్ పెట్టలేదు, చికెన్ పకోడీ లేదని ఏదో మందు సిట్టింగ్ రూల్స్ చెప్తున్నావు. బావా ఇప్పుడు ఏంటి, నువ్వు ఇప్పుడు మీ మామ ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి అంతే కదా? లేదా ఈ నైట్కి ఎవరికి బస్కి ఈ పాస్ ఏమైనా తీసుకున్నాడేమో కొనుక్కోవాలి. అన్నిటికో మార్కు ఉంటుంది కదా. ఆపరేషన్ గ్రాహం బెల్. నానా మీకేం కాలేదు, జస్ట్ హార్ట్ వాల్వ్ బ్లాక్ అయితే స్టెంట్ వేశారు అంతే. 2 days లో ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. అవునండి, యాస్టీజ్గా మీరు మళ్ళీ నా వంటలు తినొచ్చు. మీకోసం కొత్త వంటలు కూడా నేర్చుకున్నాను. ఇంకా ప్రయోగాలు మీ మీదే. అమ్మ బయటపడ్డారు కాబట్టి వంటలు ప్రయోగాలు అంటున్నారు. ఒకవేళ పోయి ఉంటే కర్రీ పాయింట్ పెట్టుకోవాల్సి వచ్చేది. ఓ పాలసీ కట్టమని చెప్పండి అమ్మా. అరే మూర్తి, ఎందుకురా భయపెడతావు? నాకేమన్నా జరిగితే కదా తనకు జరగటానికి. ఈ స్టంట్ వల్ల నాకు క్లారిటీ వచ్చింది, మా ఇద్దరివి సేమ్ జాతకాలని. నా జీవితంలో 4 రోజులు ముందు జరిగింది, తన జీవితంలో 4 రోజుల తర్వాత జరుగుతుంది. నాకు తెలిసి మా చావు కూడా 1 నెల అటిటే. ముందు నేను పోతాను, 1 నెల తర్వాత తను పోతాడు గ్యారెంటీ. అంకుల్, ఇప్పుడు అలాంటి నెగటివ్ మాటలు అవసరమా చెప్పండి మీకు? హలో పొద్దు ఎత్తింది. హలో అమ్మా, నాన్నగారు ఉన్నారా? ఉన్నారు. నాన్నగారికి హార్ట్ సర్జరీ అయింది. మీరు? నేను ఆయన రహస్య స్నేహితురాలమ్మా, అప్పడాల విజయలక్ష్మిని. నీకు పిన్నినవుతాలే. ఇప్పుడు ఎలా ఉంది నా గుండె? ఆయన గుండె బాగానే ఉన్నారు, స్టెంట్ వేశారు అంతే. ఓహో పోనీలేమ్మా, నేను మొక్కుకున్న మొక్కులు వృధా కాలేదన్నమాట. మనిషి లేచొచ్చాడన్నమాట. అబ్సల్యూట్లీ. ఆయన లేచాక ఆయన బేస్ వాయిస్ తో ఫస్ట్ మాట్లాడే మాటల తోటలన్నీ ఫస్ట్ నా చెవుల్లోనే పేలాలి. చెప్తావా? అలాగే. ఏమండి, ఫోన్లో ఎవరు? మిమ్మల్నే. మరీ అంత రాగాలు తీయడం అవసరమా? ఆయన బాగానే ఉన్నాడు కదా. నెక్స్ట్ ఏంటి? దానికి ఒక స్కెచ్ చేశాను. ఆయన డిశ్చార్జ్ అవగానే ఛార్జ్ తీసుకుందాం. ఓకే. ఇదేంటండి, శుభమాన్ ఇంటికి వస్తే కట్టెల కుండలతో ఎదురొచ్చాడు వీడు. గోపాలం, ఈ మాత్రానికే కంగారు పడతావే? నేను హాస్పిటల్ నుంచి వచ్చి వాకిట్లో అడుగు పెట్టాను లేదు, శవం వచ్చి చెలరేంచుకెళ్ళింది. అయినా దుఃఖలాగా లేను. ఇదిగా ఈ శవాలు యదవ సిగ్నల్ ఎదురొచ్చినట్టు బాగానే ఉన్నాడు కదా. అయినా అడిగాను అయితేనే కదండి మీకేమైనా అవుతుంది కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆడి గుండె ఆగిపోతేనే కదా మీ గుండె ఆగిపోయింది. ఏడుకొండలవాడ వెంకటేశ్వర గోవింద గోవింద, ఆపద ముక్కలవాడ తిరుమలేశ్వర గోవింద గోవింద. అలా గుండె ఆకూడదని ఆ 7 కొండలవాడు నన్ను ఇలా పంపించాడు అంకుల్. లింగబాబు థ్యాంక్స్. ఈ తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఈ రక్ష మీ చేతికి కట్టుకొని ఆనందంగా మీ ఇంటి లోపలికి వెళ్ళండి. మీ ప్రాణానికి ఏ భయం లేదు, ఇంకా నేను చూసుకుంటా. ఇంతకీ తమరెవరు బాబు? మొహం చూడకపోయినా మాటెక్కడు విన్నట్టుగా ఉంది. మనం సోల్మేట్స్ మాంగారు. మామగారా? కిందటి జన్మలో ఆ ఫీలింగ్ తో చెప్పాడు అనమాట. కిందటి జన్మలో ఏ బంధం ఏమో, లేకపోతే ఇంతలా వీక్ అయిపోయిన నా గుండెకి నీ మాటలు ఆక్సిజన్లు ఎందుకు పనిచేస్తాయి? ఓ పని చేసిందా? ఇలా ఫ్రీగా గాలెందుకు ఆడుతుంది? నానా, రోడ్ మీద పోయేవాడు ఎవడో వచ్చి చెప్తే నువ్వు అన్నిటికీ ఫీల్ అయిపోయి గాలి పీల్చుకో. పాప, నేనేమి రోడ్డు మీద పోయే సైబర్ నేరగాండి కాదు, మీ పక్కిని టెరెస్ మీద దిగిన నైబర్ అంకుల్. అవును, ఇప్పుడు 6 నెలల అడ్వాన్స్ ఇచ్చి దిగారు. అక్కడ ఏముందని దిగారయ్యా? వాడి పారేసిన వుడ్డుతో తయారు చేసిన ఉయ్యలు తప్ప. అంకుల్, చూసే కళ్ళే ఉండాలి గాని ఆ ఆకాశం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఈ పంచభూతాలన్నింటినీ మిక్సీలో వేసి రుబ్బినట్టుగా రిలయన్స్ ముఖేష్ అంబానీ ఇంట్లో కూడా లేని ఫెసిలిటీస్ ని ఆ గొప్ప టెర్రస్ ప్రకృతి రూపంలో మనకి పరోక్షంగా అందిస్తుంటే ఇంకా ప్రత్యక్షంగా మనం 4 రూమ్లు వేసుకుని బంధించుకోవడం అవసరమా చెప్పండి? సరేనండి. అదంతా బాగానే ఉంది కానీ బాబు, మరి అర్జెంట్ గా బాత్రూమ్ అది వస్తే? అయ్యో, ఎదవ దేహం నుండి తిని పారేసే పిప్పిని బయటికి పంపడానికి బాత్రూమే కావాలేంటండి? అలా అని పైన చేస్తారంటే పెట్టకూడదు మీకు కూర్చుని. అలా వేసే శరీరాలండి మావి. ఒకవేళ అలా వేస్తే చూసి తట్టుకునే కెపాసిటీ ఉందా మీకు? ఇంత విశాలమైన ప్రపంచం ఉండగా వెళ్ళి దిగచ్చు కదా. ఏ అడవికో వెళ్ళి మా పక్కన ఎందుకు?
వెళ్ళొచ్చు. కానీ అక్కడ లార్డ్ వెంకటేశ్వర ప్రేసేశ్వరుడు శ్రీ తిరుమల శెట్టి గోపాలం గారు ఉండరు కదా. ఆయనకి ధైర్యం కావాలంటే అడవికి రారు కదా. నువ్వు చెప్పింది కరెక్టే బాబు. నాకు జంగిల్ అంటే చచ్చేంత భయం. అందుకే ఇంతవరకు జంగిల్ బుక్ కూడా చూడలేదు. నిన్ను చూస్తుంటే చిలుకూరి బాలాజీ పంపిన శుభశకునులా ఉన్నావు. ఇక్కడే ఉండు. ఎప్పుడు భయం నీడలో బ్రతికే నా గుండెకి కొండంత ధైర్యాన్ని ఇచ్చావు. ఇక్కడే ఉండి నా లైఫ్ స్పాన్ పెంచు. థ్యాంక్స్ ఫర్ యువర్ వార్మ్ వెల్కమ్ అంకుల్. గోవిందా గోవిందా. భయ్యా కొంచెం లోపల పెడతా, వస్తా. యో రాగానే పని చెప్తున్నావు. ఎవడరా నువ్వా? గోపాలం బామర్దిని ఫ్రమ్ నెల్లూరు కొత్త కాలువ. చూసారా అవకాశం నెల్లూరు నుంచి వచ్చి ఎలా పెరుగుతుందో. మరే పదరేదో పనుంది కొంచెం ఇదే. బస్తా. ఓకే బావకు తగ్గ బామ్మద్దిరా. వెళ్ళి ఒక 20 దోశలు తిని పడుకో. ఏంటే నువ్వు కూడాను కొంచెం మెల్లగా. నానా నానా ఏమైంది నానా? ఏంటి మావయ్య వస్తూనే నాన్న అలా భయపెట్టేశా? నాకేం తెలుసు సర్పేష్ షాకులు కూడా మెడవాల్చే స్టేజ్ లో ఉన్నాడని. అంకుల్ అంకుల్ చూడండి, నేను మీ ధైర్యాన్ని. ఆహా, నువ్వు ధైర్యం అయితే మేము భయపెట్టేవాళ్ళమా? ఆయన నువ్వు ఎందుకు వచ్చా లోపలికి? నేనే రమ్మన్నా తాటికెళ్ళి బస్సు ఎత్తడానికి. గురుగారు, ఇక్కడ అజయ్ ఘోష్ అనే హార్ట్ పేషెంట్ నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళ బామర్ది పెట్టిన భయానికి కూలిపోయాడంట. మీకు గాని తెలిసేంటే. నేనేరా బుక్కా ఫకీర్. బొక్క రేయ్, నీ అంబులెన్స్ సౌండ్ ని బాగున్నోడిని భయపడి పడిపోతున్నాను, పడిపోయినోడిని భయపడి లెగుతున్నాను. నాకు అర్థం కావట్లేదురా. అలాగే అలాగే కోప్పడుకో. త్వరలో కలుద్దాం. బాయ్. అంకుల్ మీరిప్పుడు ఓకేనా? అదేంటోనయ్యా, నీ చెయ్యి పడగానే గాలిగుట్టిన ట్యూబ్లో ఫిట్ అయిపోతుంది గుండె. అది మీ గుండె కాదు అంకుల్, ఏ గుండెనా అంతే. నా చేసి స్పర్శ లాంటిది, బాగా పాజిటివ్. ఈ చేత్తో ఎవరైనా హీల్ చేశాను అనుకోండి, టక్కన లేచి కూర్చుంటారు. ఇది తొందరగా యాక్సెప్ట్ చేసి చేయందుకుంటే అందరం హ్యాపీగానే ఉంటాం. ఇలాంటి కబుర్లు పేషెంట్స్ కి చెప్తే నమ్ముతారు, మాలాంటి వాళ్ళకి చెప్తే కుమ్ముతారు. ఒరే ఒరే బేతపుడి తాడి, ఇప్పుడే గదరా భయపెట్టావు. అంటే ఎంత డోస్ వరకు తట్టుకుంటావని ట్రైల్ వేసా. ట్రైల్ వేయడానికి నేను గ్రౌండ్ లో ఆడే క్రికెటర్ని కాదురా, గ్యాలరీలో కూర్చున్న హార్ట్ పేషెంట్ ని. కొంచెం ఆచితో పనికి మాలోడని. అంకుల్ ఇలాంటి నెల్లూరు నుంచి వచ్చే భయాలు తట్టుకునేలా, ఏ సిక్నెస్ లేకుండా ఉండేలా మిమ్మల్ని సూపర్ ఫిట్ గా నేను తయారు చేస్తాను. అంకుల్ మీరు రేపు పొద్దున మీ కాలనీ ఫ్రెండ్స్ అందరిని తీసుకొని పార్క్ కూర్చోండి చెప్తా. పార్క్ కా? ఎందుకు? మీరు రండి. మా ఇద్దరివి సేమ్ జాతకాలని. నా జీవితంలో 4 రోజులు ముందు జరిగింది, తన జీవితంలో 4 రోజుల తర్వాత జరుగుతుంది. నాకు తెలిసి మా చావు కూడా 1 నెల అటిటే. ముందు నేను పోతాను, 1 నెల తర్వాత తను పోతాడు, గ్యారెంటీ. మళ్ళీ మొదటి కలిసాడ్రా బాబోయ్. బావా బావా, బాడీని బండెక్కిచ్చేస్తున్నారంట. ఆఖరి చూపు చూస్తానంటే చెప్పు, శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా. నానా నానా తలుపు తీయండి, టాబ్లెట్ వేసుకోండి ముందు. ఏమండి గోపాలం రా, ఆడుకుందాం. రావా? 1 నెల తర్వాత వచ్చేస్తావులే నాతో ఆడటానికి, ఆత్మవై. బావా బావా, బాడీని బండెక్కిచ్చేస్తున్నారంట. ఆఖరి చూపు చూస్తానంటే చెప్పు, శవాన్ని కిటికీ దగ్గర తెప్పిస్తా. నానా నానా తలుపు తీయండి, టాబ్లెట్ వేసుకోండి ముందు. ఏమండి మీరు అలా భయపడుతుంటే మాకు భయం వేస్తుందండి. పోనీ మనం ఈ ఊర్లో ఉండకుండా మన ఊరికి వెళ్ళిపోదాం. బయటికి రండి. ఏమైంది నా కొడుక్కి? ఏంటండి ఇది? ఆయన అసలే భయపడుతుంటే మీ మాటలతో ఇంకా భయపడి చంపేస్తున్నారు. అరే ఇంట్లో ధైర్యం ఇవ్వాల్సిన ఫ్యామిలీనే పెరికోని చేసి భయపెడుతుంటే ఆయన దాక్కోకుండా ఉంటాడా?
వీడేమో వచ్చి శవం అంటాడు, ఒకళ్ళు వచ్చి టాబ్లెట్ ఇస్తారు, ఇంకొకళ్ళు అయితే ఊరికి పారిపోతా ఉంటారు. ఏంటండి ఇది? చూడండి, మీరు భయానికి భయపడి ఎంత దూరం పారిపోతే అది మీకు అంత దగ్గర అవుతుంది, ఆయన మీకు అంత దూరం అవుతారు. అంకుల్, మీకేం కాదు. ఏమన్నా అయితే నేను హాస్పిటల్ తీసుకెళ్తాను, మీరు బయటికి రండి. డాక్టర్, నేను కొట్టుకోవట్లేదేంటి? హలో, ఇది పెట్టుకోవాలి కదా. యావయ్యో యావయ్యో, బీపీదయ్యా, ఎక్కడ పడితే అక్కడ కట్టుకునేది కాదు. ఒరే సత్తుగా, మీ అక్కని కట్నం లేకుండా చేసుకున్నా కదరా, బాగానే చూసుకుంటున్నా కదా, నా కారు కూడా వాడుకుంటున్నావు కదా, మరి ఎందుకురా నీకు నేనేంట అంత కక్ష? ఈ కొత్త టర్కి కొని తెచ్చావేంట్రా? బావ, నువ్వేం భయపడకు, ఆయనకు అసలు ఏ రోగం లేదని నువ్వు చెప్తే చాలు. నేను చెప్పడమేంట్రా, ఆల్రెడీ రిపోర్ట్స్ ఉన్నాయి కదా. ఉన్నా నమ్మాలి కదా, మాలాంటి మామూలు మనుషులు చెప్తే నమ్మే క్యాండిడేట్ కాదు అక్కడ. డాక్టర్ తో చెప్పించుకుని 10 లక్షలు పోగొట్టుకుంటే తప్ప ఎక్కదా బుర్రకి. అంతే కదా, ఈ పగ ప్రతీకారం కమర్షియల్ సినిమా కథలేం లేవు కదా. నీ స్టెథోస్కోప్ మీద ఒట్టు. సూపర్ సార్, అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రిపోర్ట్స్. నా ప్రాక్టీస్ లో ఇంత ఫ్లాలెస్ రిపోర్ట్స్ నేను చూడలేదు. యూర్ అబ్సల్యూట్లీ ఫైన్. ఒక మనిషికి చేయాల్సినవి, చేయకూడనివి, చేయలేని స్కానింగ్ కూడా చేయించాం. మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. జస్ట్ ఎగిరిపోండి అంతే. బాగా ఐస్ క్రీమ్ తింటే జలుబు, కొబ్బరి తింటే దగ్గు తప్ప మీకు ఎలాంటి డిసీజ్ దరిదాపులో రాదు 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 రాదు. పోనీ ఆ జలుబు దగ్గు పెరిగి పెద్దదైపోయి ఊపిరాడకుండా చచ్చిపోతానా? ఏమండి, నేను జలుబు గురించి మాట్లాడుతుంటే మీరు చావు గురించి మాట్లాడుతున్నారు. ఇక చిన్న చిన్న జలుబులకే మనుషులు పోతే ఇక మేమెందుకు, కార్పొరేట్ హాస్పిటల్స్ ఎందుకు, ఏసీ రిమోట్ ఎందుకు? అంకుల్, బావ జస్ట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాడు అంతే. మీకు ఇలాంటి చిన్న చిన్న జబ్బులు కూడా రావు అని, మీరు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని. మరి అన్ని పర్ఫెక్ట్ గా ఉంటే కోటేశ్వరరావు పోయాడు. ఆయన హెల్త్ హిస్టరీ మనకి తెలియదు కదా అంకుల్. అలాగే నా ఆరోగ్యం గురించి మీ బావకు తెలియదు కదా, నేను అలాగే పోవచ్చు కదా. పోవచ్చు, పోసుకొని రావచ్చు. ఏమండి, అలాంటివి తెలియలేనే కదండి ఇలాంటి రిపోర్ట్స్ తీసింది. మరి ఇలాంటి రిపోర్ట్స్ నేను కూడా ఇంతకుముందు తీయించుకున్నాను. మరి నా గుండెలో నొప్పి ఎందుకు వచ్చింది, స్టెంట్ ఎందుకు పడింది? ఏమండి, ఇలాంటి ఎక్స్ట్రా ప్రశ్నలు ఇస్తేనే నాకు పేషెంట్ల మీద రెస్పెక్ట్ పోయేది. కొన్ని కోట్లు ఖర్చు పెట్టి కొన్ని ఎక్విప్మెంట్ సార్ అది. వాటితో చెక్ చేసి నీ బాడీలో ఉన్న అణువు స్కాన్ అయిపోయి అందులో ఉన్న వైరస్ తీసేసి దాన్ని క్లియర్ చేసే డాక్టర్స్ మేము. వీఆర్ డాక్టర్స్. మరి మీ దగ్గరకు వచ్చిన తమిళనాడు సీఎం జయలలిత ఎందుకు చచ్చిపోయినట్టు? ఇంత పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టుకుని మరి ఆవిడ ప్రాణాన్ని కాపాడలేకపోయారే? అరే, మీరిద్దరు డిస్కస్ చేస్తూ ఉండండి. ఇలా దుబాయ్కి వెళ్ళి షాపింగ్ కూర్చో. మరి ఇంకేంటండి, కొన్ని ప్రశ్నలకు ఆన్సర్స్ ఉండవండి. అవి గూగుల్లో వెతికినా దొరకవు, అవి చెప్పిన మీకు అర్థం కావు. అలాగే నా ఆరోగ్యం గురించి మీకు అర్థం కాలేదేమో. నేను కూడా కోటేశ్వరరావు లాగా పోతాననుకోవచ్చు కదా. మా తెలివి కోటిగాడే రా, వాడిపోతే వీడెందుకు పోతాడు? సారీ సార్, ఇప్పుడు బహుశా ఆయన ఈ స్కానింగ్ అనేది చేయించుకుని ఉండకపోవచ్చు. బడ్జెట్ ప్రాబ్లం ఏమో. లేదు, నేను ఇక్కడికి వచ్చి అన్ని చేయించుకున్నట్టే ఆడు కూడా చేయించుకుని ఉంటాడు. కరెక్ట్ గా చెప్పావు గోపాలం. ఇలాంటి 100 టెస్టులు చేయించాను. మరి ఎందుకు పోయాను? ఈ డాక్టర్ల మాటలు అసలు నమ్మొద్దు. అరగంట ముందు బాగుందంటారు, గంట తర్వాత అన్ని ఆగిపోయి పోయాడంటారు. నాలాగే నువ్వు పోతావు. మార్చి 1 నాదైతే ఏప్రిల్ 1 విడుదల నీది. ఏంటి మీలో మీరే ఎక్కడున్నారు? లేదమ్మా, కోటేశ్వరరావు వచ్చాడు. ఏప్రిల్ 1 విడుదలంట. ఆ రోజు నేను చచ్చిపోతానంట. ముందు నుంచి నేను చెప్తున్నట్టు జరుగుతుంది చూసారా? కోటిగాని ఇన్సూరెన్స్ కట్టరా, పాలసీ తీసుకోరా అని 100 సార్లు అడిగాను. ఇప్పుడు ఏమైంది? బంగారం లాంటి ఆడు సాగు ₹1 లేకుండా వేస్ట్ అయిపోయింది. సార్, మీరు మాత్రం ఆడు చేసిన తప్పు చేయకండి సార్. నేను చేయనివ్వను. మీకోసం ఇన్సూరెన్స్ పేపర్లు తీసుకొచ్చాను, అర్జెంట్గా కట్టండి. లేదు కట్టనంటారా? ఏమో, తెల్లారితే సావొత్తే రావచ్చు కాదండి, వచ్చేసింది. ఏం చేస్తారు? ఆ కోటిగాడి ఫ్యామిలీకి మీ ఫ్యామిలీ కూడా రోడ్డు పడుతుంది. మరి అప్పుడేం చేస్తారు? అంటే ఏంటని మీ ఉద్దేశం? నేను ఖచ్చితంగా కోటి చెప్పినట్టే చచ్చిపోతానా?
వైఫ్ లేరా ఏంటి? వాళ్ళంతా దొడ్లో ఉన్నారండి. మీరు చచ్చిపోతారైతే. అరవకు. గుండు నుంచి గుండె దాకా అన్ని మ్యాచ్ అయినప్పుడు మరణం మ్యాచ్ అవుతా అవుతుంది గోపాలం. కానీ నేను ఫోర్స్ చేశాను చెప్పకే. మీ మనస్సాక్షిని అడిగి అది ఊ అనమంటే ఊ అనండి. ఊ అనండి. ఊ అను. సపోజ్ మార్నింగ్ మన ఇద్దరం వాకింగ్కి వెళ్ళాం. నడుస్తూ నడుస్తూ మీరు పడిపోతారు. పడిపోతారా? పిట్టరాలినట్టు రాలిపోతారా? ఊ కాదు, నా సాటిస్ఫాక్షన్ కోసం రాలిపోతాను అనండి. రాలిపోతాను. రాలిపోతాను అనండి. రాలిపోతాను. ఎక్సలెంట్. రేపు మార్నింగ్ 10 lakhs రెడీ చేసుకోండి. ఇంట్లో వాళ్ళు చెప్పొద్దే. ఇది మన ఇద్దరి మధ్యలో ఉండాలి. ఆ తర్వాత రాలిపోతుంది. కానీ సంతు సంతు మళ్ళీ ఏమైందో? సంతు సంతు మా నాన్న కనపడటం లేదు. ఏంటి కనబట్టలేదా? అవును, ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఓక నింపిన లారీ లాంటి మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడు? అది నువ్వే చెప్పాలి మరి. అదేంటి, నాకు మీ ఇంటి దగ్గర ఉండే కదా మూర్తి గారు ఫోన్ చేసింది. అది దగ్గరికి వెళ్ళాడేమో. లేదు, ఆయనతో కూర్చున్నాకే కనపడటం లేదు. మేము లేకుండా చూసి నాన్నని భయపెట్టి ఉండొచ్చేమో అని అంటుంది మా అమ్మ. ఇంతకీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటాడని నీ గెస్? డాక్టర్ బాబు, డాక్టర్ ఆగండి డాక్టర్. డాక్టర్ బాబు, డాక్టర్. పరి 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 పరి. డెడ్ ఎండ్. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు వంటలకేంటయ్యా? అయినా ఎంతో మంది డాక్టర్లు ఉండగా నన్నెందుకే పట్టుకున్నావు? వాళ్ళంతా పెద్ద లఫుట్లు బాబు. వాళ్ళందరికంటే పెద్ద లఫోటే బాబు. నాకు తెలుసు. సంతోష్ మీ గురించి చాలా గొప్పగా చెప్పాడు కదా. వాడొకడు ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో తెలియని ఎదవ ఆడికుంది ఇప్పుడు. ఆడికి వాళ్ళందరికి చెప్పకుండా వచ్చేసాను బాబు నేను. ఎందుకు? ఎవరు లేరని చెప్పి నన్ను వేసేయడానికి విట్నెస్ లేకుండా ఆయన నా ఫోన్ ఎందుకు లాక్కున్నావు? ఇటీ ఉండని. నేను చావబోతున్నానంటే వాళ్ళెవరు నమ్మట్లేదు, అందుకని. నీకు ఏ రోగం లేదయ్యా చావడానికి. ఉన్నది ఒకటే రోగం, మాయ రోగం. ఈ రోగం గురించే ఇదే పొద్దున సంతోషం పక్కన తీసుకెళ్లి చెప్పారు కదా. నన్ను బిడ్డెక్కించండి. 1 వారం కాదు, 1 రోజులు. నా చావు ముప్పు తప్పే వరకు, నా మాయ రోగం తగ్గేంత వరకు రోజు సెలైన్లు ఎక్కించండి. అవి సెలైన్లు అయ్యా, సెల్ ఫోన్ ఛార్జర్లు కాదు. అయినా నీకేమైనా పిచ్చా మెంటలా వెర్రా? ఇదేమైనా జిమ్మా యోగా సెంటర్ చెప్పండి? ఫిట్నెస్ కోసం వచ్చి జాయిన్ అయిపోవడానికి. ఇది హాస్పిటల్ అయ్యా, హాస్పిటల్. తెలుసు, హాస్పిటల్ అని తెలుసు, అందుకే వచ్చా. మీరంతా చుట్టూ ఉంటే నేను సేఫ్ గా ఉంటానని ఫీలింగ్. ముందు జాయిన్ చేసుకుంటావా లేదు? ఇప్పుడు ఏంటి వాయిస్ లేస్తుంది? బెదిరిస్తున్నావా? బెదిరింపే, లేకపోతే మా కోటేశ్వరరావు తగిలిస్తా. కోటే ఆడొచ్చాడా? రావడం ఏంటి, నాతో పాటు ఉన్నాడుగా స్ట్రెచర్ మీద. అడుగో ఎరా కోటే, గట్టిగా చెప్పరా. నిన్ను కనుక జాయిన్ చేసుకోకపోతే ఆడి శరీరంలోకి వెళ్ళిపోయి ఒక మర్డర్ చేసి డాక్టర్ని క్రిమినల్ చేసేస్తా. విన్నావుగా? నాకెలా నిలబడుతాయ్యా? ఇంతకీ ఏమన్నాడు? నన్ను బిడ్డెక్కించకపోతే నిన్ను తగులుకుంటాడంట, వదలడంట. ఇదేం బ్లాక్ మెయిల్ అండి బాబు? ఎవరైనా పొలిటీషియన్ తోనో పోలీస్ తోనో రికమెండ్ చేయించుకుంటాడు. మీరేంటి పోయిన వాళ్ళతో దయ్యాలతో చేయిస్తారు? నన్ను వదిలేండి అయ్యా. వదలను డాక్టర్ బాబు. ఏమయ్యా, నా పిల్లలకి నేను మొగ్గున నిరూపించుకునే ఒకే ఒక టైం అయ్యా ఇది. నేను ఎలాంటి పరిస్థితులు చచ్చిపోతానో నాకు తెలుసు. మా పక్కింటి మూర్తి కూడా చెప్పేశాడు నాకు అన్ని. ముందు నా కూతురు పెళ్లి కావాలి, నా కుటుంబం బాగుండాలి, నేను ఆరోగ్యంగా బయటకెళ్ళాలి. నేను అనారోగ్యంతో లోపలికి వెళ్ళాను, అదేగా నీ టార్గెట్. నీ అనారోగ్యంతో నాకు అనవసరం, నా ఆరోగ్యం నాకు అవసరం. స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమీడియట్లీ. కమాన్ కమాన్ కమాన్. ఏమండి, ఇది హాస్పిటల్ అండి, ఇక్కడ రోగులు ఉంటారు. అసలు ఈ కరోనా పేషెంట్ ఒకడు వచ్చాడు ఇక్కడికి. ఇక్కడ మాస్క్ లేకుండా మీరు తిరగడమే కాకుండా రోగుల మధ్య పడుకున్నారనుకోండి, వచ్చినా తగ్గించుకోలేని రోగం వచ్చి బాధపడి చచ్చిపోతారు సార్. అప్పుడు అర్థమవుతుంది మిమ్మల్ని ఎందుకు ఇలా ఫోర్స్ చేస్తున్నారు. కరోనా ఉందా? మరి చెప్పేవారా స్వామి ఇందాక నుంచే? ఇప్పుడు మాత్రం డ్రాప్స్ వస్తున్నాయి. నా మాటిని ఇంటికెళ్ళో బెడ్షీట్ కప్పుకొని గమ్మున బచ్చుకోండి. క్యాబ్ బుక్ చేస్తాను, డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోండి. పడే. మరి అప్పటికి తగ్గకపోతే నేను 3 రోజులైతే అదే బెడ్షీట్ లోపలికి వచ్చి నేను గట్టిగా పట్టుకొని బచ్చుకుంటానయ్యా. ఆ పోయేటప్పుడు ఆ కోటి గారు తీసుకుపో. అరే కోటి, డాక్టర్ గారికి బాయ్ చెప్పరా. చెప్పండి, వెళ్ళవే. డాక్టర్ చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడనమాట. రాయ్
నేను చెప్పాను మా బావ దగ్గరికి వెళ్తాడని. బావా బ్రో, వాట్సాప్ మై మ్యాన్. అరే నిన్ను ఆగాగు, క్యాండిడేట్ క్యాబ్ ఎక్కించేసావా? ఎక్కించేశారా? వెరీ గుడ్ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ మై బాయ్. ఏంట్రా గుడ్డు? ఏంటి గుడ్డు? ఒక తందూరి చికెన్ కాల్చినని కాల్చేశాడ్రా. ఒక వారం రోజుల పాటు కోడిని కాల్చి ఎంత మాడిపోద్దో అంత మాడిపోయాడ్రా. బుగ్గైపోయాడ్రా, మస్ అయిపోయాడ్రా నాయన. సరే ఇంటికి వచ్చి వస్తానులే. అది మా బావని ఏం చేసాడు అన్నావుగా? ఏంటో నాకేం అర్థం కావట్లేదు. మా నాన్నని ఎలా మార్చాలో, ఏం చేస్తే ఆయన నార్మల్ అవుతారో. మీ నాన్న భయపెట్టింది ఆ మూర్తిగాడే కదా, ఆయన తీసుకొచ్చి ఒంగో పెట్టి 4 గుద్దులు గుద్దు ఆడి మీద గొర్రెలలో పడ్డాను అనుకో, ఆడికి ఇంక లేవని కూడా లేవదు. రాయ్, అదే ఆయన ఇంక లేవని కూడా లేవరు. ఈ రోజు ఆ మూర్తి గారిని కొడితే రేపు ఇంకోటి భయపడతాడు. అప్పుడు ఆయన కూడా కొడతాం, అలా 1 by 1 కొట్టుకుంటూ వెళ్తాం, ఆయన భయం పోయే వరకు. ఏడిసావు, ఇలా కొట్టుకుంటూ వెళ్తే ఆయన మారిపోడు. ఇక్కడ దూరం చేయాల్సింది ఆయన భయపెట్టే మనుషులు కాదు, ఆయన మనసులో ఉన్న భయాన్ని. ఇవన్నీ ఎవడైనా చెప్తాడు, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. భయం తప్ప ఇంకో ఎమోషన్ ఫాలో అయిన ఆయన్ని మిగతా వాటికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేయాలి. అంటే ఆయన ఇష్టాల్ని పైలేరికి తీసుకొచ్చి ఆయన మైండ్ ని డైవర్ట్ చేయాలి. ఇష్టమైనవంటే తిండి, నిద్ర, సెక్స్ ఇలాంటివా బావా? అవన్నీ నీకురా, ఆయన ఏజ్ కి సూట్ అయ్యేవి చెప్పు. ఆయన ఎక్కడ ఎక్సైట్ అవుతున్నాడో చూసి వాటితో ఎక్కువ టైం స్పెండ్ చేసేలా చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా మైండ్ డైవర్ట్ అయ్యి ఆయన భయపడే భయం బ్రెయిన్ లోంచి మెల్లగా వెళ్ళిపోద్ది. మరి కోటేశ్వరరావు డెత్ కూడా మర్చిపోయేంత ఇష్టాలు ఏమున్నాయి ఆయనకి? ఆయనకి మేమంటే చాలా ఇష్టం. నా పెళ్లి చూపుల టైంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదిగో అవన్నీ మీ ఫ్యామిలీ మ్యాటర్స్, వాటితో పని అవ్వట్లేదు కదా. ఇక్కడ బయట ఇష్టాలు ఏమన్నా ఉంటే చెప్పు, అవుట్ ద బాక్స్. అది చెప్పొచ్చో లేదో తెలీదు, కానీ ఐ జస్ట్ హ్యావ్ అ డౌట్ బై ద వే. ఏంటంటే డౌట్? ఏదైనా సీక్రెట్ లైఫ్ అనా? మీ నాన్నకి సెకండ్ సెటప్ ఏమైనా ఉందా? చెప్పు చెప్పు, పర్లేదు. మగాళ్ళకి ఇందులోనే ఫుల్ ఎంజాయ్మెంట్. ఇదిగో చాలా మంది మగోళ్ళు లేట్ వయసులో కూడా ఆరోగ్యం కోసం 1 2 3 4 అలా సెటప్లు పెట్టుకుంటా అని ఉంటారు తెలుసా? ఆపుతారా మీరు ఇంకా? మా ఫాదర్ మాత్రం ఆ టైప్ కాదు. మరి ఏ టైపు? కానీ ఆవిడ వైపు నుంచి ఏదో ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. అబ్బో, మీ నాన్నని ప్రేమించే ఆ మహతల్లి ఎవరమ్మా? ఎవరో అప్పడాల విజయలక్ష్మి అంట. అప్పడాల విజయలక్ష్మి? ఆ పేరు ఎక్కడ విన్నట్టుందే. మీ అక్కరా బావా, మీ అక్క. ఓ ఆ అక్క. మీ అక్క? మా దూర బంధువులే, కొంచెం దురద ఎక్కువ. మీ నాన్న ఏమన్నా గోకిందా, రక్కిందా, కెలికేసిందా? చిచి, ఏమో నాకు అనిపించింది. కానీ 1 సైడ్ లవ్వే. మీ నాన్నని 1 సైడ్ లవ్ చేయడం, ఏం చెయ్యపోవడం. కరోనా దేశాలు దాటొచ్చేస్తుందంటే ఏంటో అనుకున్నాను. ఈ దరిద్రం ఉంది అదంతా. ఏమైంది? మా నాన్నకేం తక్కువ? ఆయన వైట్ షర్ట్ వేసుకుని బొట్టు పెట్టుకుంటే సూపర్ గా ఉంటారు. ఇప్పుడు అర్థమైతే ఆనందం గురించి ఎందుకులే, ఎందాక తిన్నావు. బట్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఒక్కసారి అప్పడాల విజయలక్ష్మితో ట్రయల్ ట్రీట్మెంట్ ఒకటి చేసి ఆయన రియాక్షన్ బట్టి నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఓకే సరే. సంతు, యా కమ్. థ్యాంక్స్ అండ్ సారీ. వాట్ ఫర్? Thanks for what you're doing right now and sorry for what I did before. ఈయన ఎప్పుడు నార్మల్ అవుతారో ఏంటో.